గత సమయాలలో మనము మూడవ మాటను ధ్యానించుకున్నాం. కొన్ని మాటలు అందులో నుంచి మీకు చెప్పి నాలుగవ మాటను ధ్యానించాలని ఆశిస్తూ ఉన్నాను. మనము మూడవ మాటను జాగ్రత్తగా గమనించినప్పుడు ఆ సిలువ యొద్ద ఉన్న ఆ శిష్యుడైన లాజరు తోటి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అన్నప్పుడు అది శరీరానుసారమైన కుమారుడు, తల్లి ఒకవైపు కమ్మని ఆదరణ, అలాగునని బాధ్యతను ఆయన చూపుతూ ఉన్న సత్యాన్ని మనము గ్రహిస్తూ ఉన్నాము. అందులోని నిగూఢమైన మరి ఒక సత్యము, అది ఆత్మీయ సత్యము, పరలోక మర్మమును తెలుపుతూ ఉన్నాడు. అదేమిటి అన్నప్పుడు అక్కడే మనకు ప్రశ్నను చూపుతూ ఉన్నాడు. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ యొక్క సహోదరులు వచ్చారు అని అన్నప్పుడు ఆయనే తన నోటితోటి అంటూ ఉన్నాడు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, వీళ్ళందరూ నా సహోదరులు కారా అని అక్కడ ఉన్న వారితోటి వారిని చూపుతూ ఆయన పలుకుతూ ఉన్న సంభవము మనకు కనపడుతూ ఉంది. అంతేకాదు గలతీయులకు రాసిన పత్రికలో అక్కడ అంటూ ఉన్నాడు, పైన ఒక యెరూషలేము ఉన్నది, అది మనకు తల్లి అంటూ ఉన్నాడు. అంటే పైనున్న యెరూషలేమును తల్లి అంటూ ఉన్న ప్రభువు అక్కడకు మనల్ని చేర్చాలని, తల్లి సంఘముగా భూమి మీద మనకు ఒక ఏర్పాటును చేసి ఉన్నాడని, ఆ స్త్రీ అనబడిన వ్యక్తి నీవు నేనేనని, వధువు సంఘం అని, ఈ వధువు సంఘము లోపలే మరి ఒక శిశువు ఉన్నాడని ప్రకటన 12వ అధ్యాయములో గత వారం చదివాము. ఈ శిశువు సమస్త జనమును ఏలనై ఉన్న మగసిరి కలిగిన శిశువు. ఆ శిశువు ఈ ప్రజల లోపలే ఉన్న పరిశుద్ధులుగా పరిపూర్ణులైన వారు, సిద్ధపడిన వారు. వీరిరువురిని గురించి ఆయన ఒకరి గురించి ఒకరు ఎడబాయవద్దని, వారిని వీరిని ఒకే ఆత్మతో ఆయన క్రీస్తు యొక్క కృపతో బంధించి ఉన్నాడని, ఒకరి నిమిత్తము ఒకరు ప్రార్థన విశ్వాసములతోటి నిలకడగా ఉండమని, ఒక దినము నేను రాబోతూ ఉన్నానని, నేను వచ్చినప్పుడు వీరిని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాను. ఎవరిని? ఆ శిశువుని. దేవుని యొద్దకు ఆ శిశువు వెళ్ళి ఉన్నాడని, అది రహస్య రాకడకు సూచనగా ఆయన భూమి మీద తెలుపుటే ఆయన ఉద్దేశం. కలువరి సిలువలో ఆయన చెప్పినది. ఆయన యొద్దకు సిలువ యొద్ద నిలిచి తన సిలువను మోసుకుంటూ, ఆయన సిలువ యొద్ద నేర్చుకుంటూ, ఆ సిలువ మీద భారము వేసి జీవించు ప్రజలకు ఎలాంటిది ఇవ్వబోతున్నానో తెలుపుతూ, అక్కడ ఒక వ్యక్తి ప్రేత వస్త్రములతో నిలబడి ఉన్నప్పుడు, ఈ ప్రేత వస్త్రము అనేది మృతుల లోకపు వస్త్రమని, ప్రేతల భూమి అని, అనగా మృతులను లేపుతున్నాను, లేపువాడను. ఆనాడు 7 ప్రవక్తలు మృతులు లేస్తారనే ప్రవచనము సమాధులు తెరవడము ద్వారా యేసుక్రీస్తు నెరవేర్చాడు. కాబట్టి అక్కడ లాజరును ఉంచడంలో 2 రకాలైన మాటలు. కారణం, మార్తా మరియలు ఆయన మృతులను సజీవులను చేస్తాను అన్న మాటను వారు
నమ్మలేదు. అందువలన ఆయన ఆత్మలో బహుగా కలవరపడిపోయి ఉన్నాడు. మీరు తర్వాత జాగ్రత్తగా గమనించినట్లయితే యోహాను 11వ అధ్యాయము 25, 26 వచనాలను చూచినప్పుడు ప్రభువు 2 మాటలను తెలియచేస్తున్నాడు. ఒకసారి చదవగలిగితే మంచిది. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు. ఒక మాట అంటూ ఉన్నాడు, నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను లేస్తాడు, మృతులను నేను లేపుతాను అనే మాట అక్కడ అంటూ ఉన్నాడు. అది ఎవరికి సాదృశ్యము అన్నప్పుడు మోషేని ఆ రోజు రూపాంతర కొండ యొద్ద, ఈ పేజీని ఇలా ఉంచుకోండి, మార్కు 9లో స్పష్టంగా మోషే ఏలియాలు రూపాంతర కొండ మీద వారు అక్కడ ప్రభువుతో చర్చిస్తున్నట్లు గమనిస్తూ ఉన్నాం. ఎందుకు వాళ్ళిద్దరిని అప్పుడు ప్రత్యక్షపరిచి తరువాత అంటూ ఉన్నాడు, నేను మృతులలో నుండి లేచిన తర్వాతనే ఈ విషయాన్ని మీరు చెప్పండి. మృతులలో నుండి నేను లేచిన తరువాత అనేకులు విశ్వసిస్తారు. ఏమిటి అంటే, మోషే నెబో పర్వతముల మీద, శిఖరము మీద మరణించిన విషయము. అంటే మోషే మృతులకు సాదృశ్యముగా కనపడుతున్నాడు. ఏలియా అగ్ని రథములు గుర్రముల ద్వారా సుడిగాలిలో దేవుడు సజీవునిగా ఉన్నప్పుడు తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ 2 రకాల ప్రజలకు సాదృశ్యముగా కనపడుతున్నారు. మోషే అన్నప్పుడు ఇదిగో ఇందాక ప్రభువు మార్త మరియలతో చెప్పినట్లు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన లేస్తాడు మాటకు మోషేని సాదృశ్యంగా అక్కడ చూపాడు. ఆ తరువాత ఇదే యోహాను 11లో బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు, అది యేసుక్రీస్తు రాకడ క్షణములో బ్రతికి ఉన్న పరిశుద్ధులను చూపుతుంది. ఆ సమయములో మనము మరణించము గనుక మనము అక్షయతను ధరించుకుంటాము, అమర్త్యతను ధరించుకుంటాము. అలాగనే మహిమా శరీరులుగా మార్చబడతాము. ఈ దేహము 5 సార్లు అక్కడ తెలుపబడిన మాటలు, మన దేహము మార్చబడుతుంది. అది ఏలియాను అక్కడ చూపటములో ఉద్దేశము. అదే దానిని గురించి అక్కడ బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు అనే 2వ మాటను తెలుపుతూ ఉంటే, ఆ మాటలను గ్రహించలేకపోయారు. వారు ఆ మాటలను గ్రహించలేనందువలన ఆయన కలవరపడుతూ ఉన్నాడు. రోజు అదే మోషే ఏలియాలతో అంటూ ఉన్నాడు, మీరు నేను పునరుద్ధానుడనైన తర్వాత ఈ విషయము తెలియచేయమంటుంది. ఎందుకంటే పునరుద్ధానమును జీవమును నేనేనని మనము గ్రహించాలి అని దేవుని సంకల్పం. అది తెలియచేస్తున్న ఆయన గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి, ఇక్కడ 26 వచనం ఒకసారి చూడండి. అయితే పైన చదవండి.
యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది ఉమ్. మనకు తల్లి. చూడండి ఇక్కడ ఆయనే స్వయముగా అమ్మా లేక తల్లి అని పిలచడములో ఒకటి శరీర బాధ్యతలను చూపిస్తూ ఉంటే, ఆత్మానుసారమైన తల్లిని కలువరి శిలువ మీద ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. నా తల్లి, నీ తల్లి, నా ఒక్కనికే కాదు, మీ తల్లి. అది పెండ్లి కుమార్తె సంఘము, అది పైన లిఖించబడి ఉన్నది. అది మనకందరికీ నీ తల్లి. నా తండ్రి మీ తండ్రి యగువానికి, నా తండ్రి మీ తండ్రి యగువానికి భార్యగా వధువుగా ఉన్న ఒక సంఘము. అది నా కలువరి శిలువ యొద్ద నిలిచిన జనమే. నా రక్తముతో కడగబడిన పరిశుద్ధులైన మీరే నిబ్బరము కలిగి ఉండండి. ఈ మాటలు విశ్వాసులను గురించి చెప్పినది. క్రీస్తు యొక్క నడతలో నడుచు వారికి, అడుగడుగున ఆయనతో జీవించు వారితో పలికిన ఒక ఆదరణ సత్యము. లోకములో ఆయన తన రాజ్య సువార్తను ప్రకటించినప్పుడు ఆయనను సిలువ వేశారు. లోకము ఆయనను పొందలేదు. ఏ వ్యక్తులు కలువరి శిలువ యొద్ద నిలిచి ఉన్నారో, ఏ వ్యక్తులు ఆయనతో నడుస్తూ ఉన్నారో, ఆయన శిష్యులు అని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ శిష్యులను పరిశుద్ధులంటూ ఉన్నాడు. ఆ పరిశుద్ధులైన మనము పరిపూర్ణులుగా మార్చుట కోసమని 5-fold మినిస్ట్రీని పెట్టి అట్టి పరిశుద్ధతలో నడిపిస్తూ మన డాగు మచ్చలను దినదినము కడుగుతూ మనలను పరిపూర్ణులుగా చేస్తూ, ఒక దినము ఈ భూమి మీద నీవు జీవించినంత కాలము తల్లి బిడ్డను చేర్చుకొని ఉండండి. ఒక ఆత్మలోనే పానము, ఒకరికొకరు ప్రార్థనలు చేయండి. కుమారుడు పౌరుషవంతుడే, ఎన్నో ఆత్మవరాలను కలిగిన వాడే. కానీ తల్లిని విడువవద్దు. తల్లిగా అనేక శ్రమలలో ఉన్నారు, వారిని మరవద్దు. నేను ఒక దినము రాబోతూ ఉన్నాను, ఈ సంఘములో ఉన్న వీరిని నేను చేర్చుకొనుటకు రాబోతూ ఉన్నానని ఆయన తన ప్రియులతోటి, అనగా మనకు ఇచ్చిన నిరీక్షణ ఆధారమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకా అనేకమున్నవి, కానీ అవసరములు. ఇప్పుడు 4వ మాటలో నిగూఢమైన కొన్ని సత్యాలను ఒకవైపు అంటూ ఉన్నాడు. నా దేవా, నా దేవా, నన్నేల చెయ్యి విడిచావు అని మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-47 వచనాల వరకు ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఇందులో రాయబడిన సత్యం లేఖన సంబంధమైన మాటయే తప్ప మరి ఒకటి కాదు. చూడండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు, ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని, ఇప్పుడు ఏలియాను పిలుచున్నాడనిది. చూడండి, ఇక్కడ మనం ఈ మాటను జాగ్రత్తగా గమనించినప్పుడు అక్కడున్న వాళ్ళలో రోమా సామ్రాజ్యపు వారు ఉన్నారు, హెబ్రీయులైన ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అనబడే వాళ్ళు ఉన్నారు. ఈ మాట యొక్క భావము వారు గుర్తించలేకపోయారు అన్నప్పుడు, ఇది హెబ్రూ భాషగా, గ్రీకు భాషగా, లాటిన్ భాషగా వారు ప్రత్యేకించలేకపోయారు. ఈ మాట బహుశా
దేవదూతల భాష. అందువల్లనే ఎలోహి ఎలోహి లామా సబక్తాని, లేక ఏలి ఏలి లామా సబక్తాని, ఆ మాటకు అర్థమిది అని వారు ఆత్మను పొందుకున్న తరువాత వివరిస్తున్నారు. సరే, ఆ మాటను మనం పక్కన ఉంచితే, ఇక్కడే దేవా లేక తండ్రి, నన్నెందుకు చేయి విడిచావు? ఒకవైపు దేవుణ్ణి, తన తండ్రిని ప్రశ్నిస్తున్నట్టుంది ఒక మాట. అదే సమయములో తండ్రి కుమారుని చెయ్యి విడిచాడు అని లేఖన ఆధారాలు చూపుతున్నాడు. ఇది శిలువ మీద ఎందుకు అంటున్నాడు? ఏ ఉద్దేశం మీద అంటున్నాడు? ఇది లేఖనమా? లేఖనము, ప్రవచనము నెరవేరునట్లు ఈ మాట అంటున్నాడా? ఇది ప్రశ్న. ఒకవేళ విడిస్తే అది ఎందుకు అంత బిగ్గరగా కేక వేసి చెప్పాడు? తండ్రి కుమారుని చేయి విడిస్తే మిగతా మాటల కన్నా బిగ్గరగా కేక వేసి చెప్పానన్నాడే, ఏమిటి ఇది? లేఖన నెరవేర్ప మనము గ్రహించాలి అని దేవుని సంకల్పమా? అంటే నా తండ్రి నన్ను చేయి విడిచాడు, ఆ సంగతి నాకు ముందే తెలుసు. నా తండ్రి చెయ్యి విడుస్తాడని నేను ఎరుగుదును, కానీ ఎందుకు చేయి విడిచాడో మీకు తెలియాలి. అందుకే బిగ్గరగా కేక వేస్తున్నాను అని ఒక సందేశం ఇస్తున్నాడా? మనం ఇప్పుడు ఇది ముందుగానే ప్రవచనమే అయితే ప్రవచనము నెరవేరునట్లు కేక వేశాడో లేదో ముందుగా మనము చూద్దాం. మొదటి మాట, కీర్తనలు 22:1 ఒక్కసారి చూడండి. నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వినక నీవేళ దూరముగానున్నావు. చాలు. దావీదు తాను చేసిన పనుల వల్ల దేవునికి తాను దూరం అయ్యాడు, కానీ దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు. ఒకానొక సందర్భములో జనసంఖ్య లెక్కించున్నప్పుడు అది యేసుక్రీస్తు కాలములో జరగవలసిన జనసంఖ్య తాను తన ప్రజల ద్వారా 2వ సమూయేలు 24వ అధ్యాయంలో చూచినప్పుడు 10వ వచనాన్ని గమనించినప్పుడు దావీదు తొందరపడి తాను లెక్కించాడు. అప్పుడు మాత్రమే దేవుడు బహుగా కోపించాడు. అయినను శ్రమ పెట్టాడు, కానీ దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు. ఇది దావీదును గురించిన మాట ఎంత మాత్రము కాదు. ఇది క్రీస్తుని గురించిన ప్రవచనమే. ఇది యేసుక్రీస్తుని గూర్చిన ప్రవచనమే. ఆయన ఆర్తధ్వని చేస్తూ ఉన్నాడట. వేదనాభరితమైన రోదన చేస్తూ ఉన్న తండ్రి నా మాట వినడము లేదు. ఎచ్చవనే వనములు, ఆ వనమును గురించి మనము కొంత ధ్యానించాము. ఒకనాడు ఆ వనము ఏదేనులో ఉన్న ఆ తోటగా కనపడుతూ ఉంది. ఆ తోటలోనికి శిష్యులను తీసుకుని వెళ్ళాడు. మనము శిష్యులుగా మార్చబడిన వారు ఉన్నాము. ఆయన అడుగు జాడలలో ఉన్నాము. మనకు ఆ తోట ప్రవేశాన్ని ఇస్తున్న క్రమము తెలుపుతున్నాడు.
ఆ తోటలోనికి ప్రభువు చేసిన ప్రతి పని కూడా ఒకటి భౌతికమైనదిగా కనపడుతుంటే, రెండవది మనకు ఇవ్వబోయే కృప ఆత్మ సంబంధమైన సత్యముగా ఉంచాడు. కెద్రోను వాగుని దాటి వెళ్ళాడు. అక్కడ ఒక తోట ఉన్నది. ఆ తోటలో ఒలీవ చెట్లు, దానిమ్మ చెట్లు, బాదము, అనేక రకాల వృక్షములు మనుష్యుడు నాటకుండా వర్షపు నీరు త్రాగుతూ సుభిక్షమైన ఆ ప్రాంతములలో మొలుస్తూ ఉన్న చెట్లతో సమృద్ధి కలిగిన ఒక తోట ఉన్నది. ఆ తోట పేరే ఆనాడు ఏదేను అని పిలిచాడు. ప్రభువు దానిని తోట అన్నాడు. అందులోనికి లోపలికి మాత్రము ముగ్గురిని తీసుకుని వెళుతూ ఉన్నాడు. తోట లోపలికి అందరూ వెళ్ళగలిగారు, కానీ అందులో మరింత దూరముగా ముగ్గురిని తీసుకుని వెళ్ళాడు. వారే పేతురు, యాకోబు, యోహాను. ఈ ముగ్గురిని ఆయనతో పాటు దగ్గరకి తీసుకుని వెళ్ళి వారిని మరింత దూరము అక్కడ ఉంచి ఆయన కొద్ది దూరములోనే ఆయన తండ్రిని వేడుకుంటున్నాడు. మనము జాగ్రత్తగా మనము చూచినట్లయితే మనలో ఈ ముగ్గురు ఉండాలి. ఈ ముగ్గురు మనలో ఉన్నప్పుడు మనము లోపలికి వెళ్ళు అర్హత పొందుతాము. అంటే ఈ ముగ్గురు అంటే ఆ మాటలో అర్థము ఈ ముగ్గురు యొక్క స్వభావము లేక క్యారెక్టర్స్ కలిగిన వారు, శిష్యులలో ప్రత్యేకమైన వారు, మగసిరి కలిగిన వారు. ఏమిటి అంటే పేతురు, మనము జాగ్రత్తగా 1వ పేతురు 2వ పేతురు మీరు తర్వాత చదువుకోండి. అక్కడ పేతురు యొక్క స్వభావము అక్కడ రాసి ఉన్నాడు. పేతురు అన్నప్పుడు పేతురు క్యారెక్టర్ నిరీక్షణ. విశ్వాసి జీవితంలో ప్రాముఖ్యమైనది నిరీక్షణ. ఆయన ఎన్ని నీవు శ్రమలున్నా, వేదనలున్నా, వ్యధలున్నా నిన్ను భూమి మీద ఒక పాత్రగా చేశాడు. నిబ్బరము కలిగి ఉండమను నిరీక్షణ. ఒక దినము తాను రాబోతూ ఉన్నాడు. నీకు పరలోకమును అనుగ్రహిస్తూ ఉన్నాడనే గొప్ప నిరీక్షణతో ఈ లోకములో ఉండే వ్యధలను చులకనైనవిగా ఎంచి జీవించడము ప్రధానమైనది. ఆయన కొరకు ఎదురు చూడడమే, తాత్కాలికమైన వీటి మీద హృదయమును ఉంచక జీవించడం. అదే పేతురు జీవితంలో అనేకమైన వాటి ద్వారా రుజువుపరుచుకున్నాడు. ఇక రెండవ క్యారెక్టర్, వారు జబదయి కుమారులు అని కొన్ని చోట్ల వ్రాయబడింది. యాకోబుకు ప్రభువు పెట్టిన పేరు బోయనెర్గెస్. అంటే ఏమిటో తెలుసా? ఉరిమిడివాడు. ఆయన నామము నిమిత్తమై ఎదురుడే స్వభావం, పౌరుషము కలిగిన స్వభావం, ప్రాణాన్ని తృణప్రాయముగా ఎంచి నడిచిన వాడు, మొట్టమొదటి హతసాక్షి. మొట్టమొదట హతసాక్షి తన ప్రాణమును ఒక సులభముగా విడిచుటకు సిద్ధమైన వాడు, ప్రాణాన్ని లెక్క చేయని మనస్సు. ఈ యాకోబును చూచినప్పుడు మనకు ఇంకొక క్యారెక్టర్ కనపడుతుంది. ఏమిటది? ఎవరైనా చెప్పగలరా? మొదటిది నిరీక్షణ, 2 విశ్వాసము. అందుకని యాకోబు పత్రికను నీవు చూచినట్లయితే క్రియలు కలిగిన విశ్వాసము అది ఎన్నటికీ చనిపోదు.
క్రియలు కలిగిన విశ్వాసిగా ఉండునట్లుగా తన జీవితాన్ని అక్కడ దేవుడు అతని జీవితాన్ని చూపిస్తూ ఉన్నాడు. నీ క్రియలు నిన్ను విశ్వాసనిగా లేపునట్లుగా ఆయన పౌరుషము కలిగి విశ్వాసిగా జీవిస్తున్నట్లు ఆ యాకోబు ఆ 5 అధ్యాయాలలో రాస్తూ ఉన్నాడు. ఏలియా మనవంటి మానవుడే, కానీ విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు రోగములను బాగు చేస్తూ ఉన్నాడే. మన విశ్వాస ప్రమాణం. అతడు ఎంత విశ్వాసము కలిగి ప్రభువుకై మొట్టమొదటి హతసాక్షి అవుతున్నాడు. ఇక యోహానును చూపుతూ ఉన్నాడు. యోహాను దేనికి సాదృశ్యమని మొదటి యోహాను, 2వ యోహాను, 3వ యోహాను పత్రికలను నీవు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ యోహాను క్యారెక్టర్ను ప్రభువు చూపుతూ ఉన్నాడు. అది ప్రేమ. ప్రేమ అంటే ఈ ముగ్గురిని ఆ తోటలోనికి తీసుకొని వెళ్ళి మరింత దూరము తీసుకొని వెళుతూ ఉన్నాడు. తన పక్షమునే నిలుపుతూ ఉన్నాడు. అంటే మిగిలిన వారిని ద్వేషించి కాదు. ఈ క్యారెక్టర్స్ 3 కలిగిన వారు అక్కడ ఉన్నారు. ఏ వ్యక్తులు ఈ 3 క్యారెక్టర్స్ అనగా విశ్వాసము, ప్రేమ, వీక్షణ, ఈ 3 కలిగి ఉన్న ప్రజలకు ఇవ్వబోవు బహుమానము ఒకటి ఉన్నది. అక్కడ తోటలోనికి ప్రవేశము. ఈ తోట అంతర్లీనముగా దేవుని సన్నిధి. ఈ మీద దేవుని సన్నిధియే కాదు, పరలోకపు గవిని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీవు వీటిలో దినము వృద్ధి నొందాలి, పాతుకొని పోవాలి అనేది దేవుని ఆత్మీయమైనటువంటి సత్యం. ఆ తోటలోనే ఆయన అరెస్ట్ అయి ఉన్నాడు. ఆ తోటలో నుంచి ఆయన బయటకు గెంట వేయబడి ఉన్నాడు. జాగ్రత్తగా నీవు పూర్వపు యొక్క ఆ లేఖన ఆధారాలు చూచినప్పుడు ఆనాడు అదే తోటలో ఆయన సంచారము చేశారు. ఆ తోటే ఏదేను తోటగా ఒకనాడు కనపడుతుంది. సమస్త జనము అక్కడే జన్మించి ఉన్నారు. అక్కడ నుంచి తోటలోనికి వెళ్ళున్నారు. ఆదాము ఆ తోటలో పాపము చేయుట ద్వారా దేవుని చేత గెంటబడి ఉన్నాడు. ఏ నేల నుంచి తీయబడ్డాడో అక్కడకు చనిపోయాడు. యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన దేవుని చేతని గెంటివేయబడ్డాడు. కారణం, ఆదాము చేసిన పాపము ఆయన చేయలేదు. ఏ పాపము ఎరుగని వాడు, కానీ ఆదాము యొక్క పాపమును మోయవలసి వచ్చింది. ఆదాము యొక్క పాపము ఆయన త్రాగవలసి వచ్చింది. అదే తోటలో ఆయనకు దర్శనమిస్తూ ఉన్నాడు దేవుడు. తండ్రి, పరిశుద్ధాత్మ దేవులు ఆయన ఎదురుగా ఒక గిన్నెను పెడుతూ ఉన్నారు. ఈ గిన్నెలోనిది ఆ తోటలో తన శిష్యులలోనికి వెళ్ళి వాళ్ళతో కలిసి ఆయనకు నీళ్లు విడవాలని ఆశపడుతున్నాడు. ఆ మొదటి ఆదాము చేసిన పాపము, నీవు పాపము లేని వాడివి కనుక ఈ యొక్క ప్రజల పాపమును, ఆదాము చేసిన పాపమును నీ మీద ఉంచుతాను, నీవు దానిని త్రాగు. ఆ పాత్ర, ఆ గిన్నెలోనిది నీవు త్రాగగలిగిన రోజు, నీవెప్పుడైతే త్రాగుతావో వెంటనే ఈ తోటలో నుంచి నిన్ను కూడా త్రోసి వేస్తాను. కారణం, ఆ పాత్రలో ఉన్నది. నీవెప్పుడైతే స్వీకరిస్తూ ఉన్నావో నీ దేహమంతా విషతుల్యమే. నీ దేహమంతా విషతుల్యమే. అయితే ఆ పాత్రను రుచి చూచాడు. వారు అలాగుననే ఆయనను తీసుకుని వెళ్ళారు. వారికి ఎరుగరు.
వారే కాదు, నేడు కూడా లోకము ఎరుగదు. అయ్యో, యేసయ్యను సిలువ వేశారు అని కొందరు జాతులు తెలియచేస్తారు. ఆయన మన కోసమే మరణమయ్యారు అనేది వారు ఎరుగరు. లోకములో ఉండే జ్ఞానులు పెద్దలను సాదృశ్యంగా క్రీస్తుని పోలుస్తారు. ఇంకొన్ని వర్గాలు యేసు సిలువ వేయబడలేదు, మరి ఒక ఆయన దేవదూతను పెట్టి యేసుని తప్పించాడు అని అనేకులైన వందల కోట్ల మంది ఇస్మాయేలు లేక అరబ్బులు భావిస్తూ ఉంటారు, ముస్లిమ్స్. వారు ఎరుగరు, కేవలము విశ్వాసి ఎరిగినవాడు. ఆయన పాపము చేయకుండా ఆయన అదే ఏదెనులో నుంచి గెంటి వేయబడ్డాడు. ఆదాము పాపము చేసి గెంటి వేయబడ్డాడు. అయితే ఆయన పాపము ఎరుగకయే ఆ పాత్రను ఆయన స్వీకరించడం ద్వారా, ఆ పాత్రను ఆయన స్వీకరించడం ద్వారా గెంటి వేయబడ్డాడు. అంతేకాని పొరపాటునైనా ఇక్కడ దావీదును ఆయన విడిచిపెట్టలేదు. దావీదును విడిచిపెడితే ఒక్క నిమిషము చాలు, ఒక్క నిమిషము చాలు దావీదుని శత్రువు భయంకరంగా తన కుటుంబాన్ని చీల్చివేయడానికి. ప్రియ దైవజనమా, అయితే ప్రభువు బిగ్గరగా ఒక కేక వేస్తూ ఉన్నాడు. బిగ్గరగా కేక వేస్తూ ఉన్నాడు. ఈ ముగ్గురుని తోడు తీసుకుని ఆయన వెళుతూ ఉన్నాడు. పలు చోట్ల ముగ్గురుని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము 2 నుంచి 6 నువ్వు జాగ్రత్తగా చూస్తే 2వ వచనము నుంచి అక్కడ కూడా శిష్యులందరితోటి కొంత దూరము ప్రయాణం చేశాడు. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన కొండ మీదకి ఏకాంతంగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి మిగులు తెల్లవి ఆయను. ఇక్కడ ఆయన స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన రూపాంతర అనుభవం ఇక్కడ ఈ ముగ్గురు పొందారు. మొదట శిష్యులుగా ఉండాలి. మిగిలిన 8-9 మందిలా జీవిస్తూ ఉన్న మనము అక్కడ మన విశ్వాస పరిమాణము పెరిగి 100 వలె ఉండాలి. ఈ ముగ్గురు క్యారెక్టర్స్ ఉండాలి. అప్పుడు ఆ తోటలోనికి ప్రవేశము లోపటికి రూపాంతర అనుభవములోనికి దినము మనము చేర్చబడుతూ ఉన్నామని అక్కడ లేఖనము ఆయన రాస్తూ ఉన్న సత్యాన్ని తెలుపుతూ ఉన్నాడు. ఈ ముగ్గురిని తీసుకుని వెళుతున్న ఆయన ఆ రూపాంతర అనుభవములోనికి ఒక చోట కాదు, ముమ్మారు ఈ సంఘటన యాయీరు బిడ్డ విషయములో, సమాజ మందిర అధికారి యొక్క విషయములోనూ ఈ ముగ్గురిని తప్ప వేరొకరిని ఎంట్రీ ఇవ్వలేదు. ఎందుకంటే ఆ లోపల రూపాంతర అనుభవము, మృతులు సజీవులయ్యే అనుభవము, ఇదిగో క్షయమైనది అక్షయమయ్యే అనుభవము. ఇది ఎప్పుడో తెలుసా? నేను మరణమును గెలిచిన నాడు ప్రకటించమని తెలియచేస్తూ ఉన్నాడు. అప్పటికి ఆయన ఇంకనూ చనిపోలేదు. ఆ మార్కు 9లోనే నేను చనిపోయి లేచిన తర్వాతని నీవు ఈ మాటను ప్రకటించమని అంటూ ఉన్నాడు. మరణమును గెలుచుట ద్వారా ఈ యొక్క సత్యమును తెలుపుతున్న దేవుడై ఉన్నాడు. అయితే ఇక్కడే మనము గుర్తించాలి, ఏమిటయ్యా అంటే ఆ తోటలో జరిగిన సంభవము రూపాంతరమునకు ముందు చూపుతున్నాడు. రూపాంతరానికి ముందు ఏం జరగబోతుందో ఒక పాత్ర నా యొద్దకొస్తూ ఉన్నది. ఆ పాత్రలోనిది నేను త్రాగాలి.
నా ప్రియ జనాంగమా, ఆ పాత్రలోనిది నేను త్రాగకపోతే విడుదల రాదు. ఈ పాత్రలోనిది తాగితే ఏమవుతుంది అంటే ఆయన విషతుల్యమవుతాడు. శాపమును గ్రహించిన వాడవుతాడు. శాపము ఆయన గొంతులోనికి వెళ్ళకపోయినా ఆయన దేహమంతా నింపబడిపోతూ ఉన్నదనేది కనపడుతూ ఉన్నది. ఆయన రుచి చూస్తూ ఉన్నాడు. ఆయన రుచి చూస్తూ ఉన్నాడు. ఆ శాపము మరి ఏదో కాదు, మరణము. మరణము కొరకే తాను వచ్చాను అంటూ ఉన్నాడు. మరణము కోసమే నేను వచ్చాను అంటూ ఉన్నాడు. మరణం తరువాత ఏం జరుగుతుందో తండ్రి మాత్రమే ఎరిగినవాడు. యేసయ్యకు కూడా బహుశా మరుగు చేసి ఉండవచ్చు. అదే తండ్రి చేయి విడవడం. జగత్తు పునాది వేయబడక ముందు నుంచి, అనాది కాలము నుంచి, సృష్టి జరిగిన క్షణము నుంచి కూడా తండ్రి కుమారునిచ్చి విడువలేదు. కేవలము ఒకానొక ఘడియలో, ఒక క్షణములో, లేక ఒక్క నిమిషములో మరణము నిమిత్తము మాత్రము ఆయన చేతిని విడిచిపెట్టాడు. ఇప్పుడు కీర్తన అంటూ ఉన్నాడు, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. చూడండి. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు. ఇక్కడ ఈ మాట ముందుగానే చెబుతున్నాడు. లేఖనము ప్రకారము మాత్రమే యేసయ్య, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావో నీకును నాకు మాత్రమే తెలుసు. నన్ను వెంబడిస్తూ ఉన్న వీరు గ్రహించాలి అనేది నీ సంకల్పమయాన్ని బిగ్గరగా కేకవేశారు. అంతేకాదు, కీర్తనలు 22:8 నీవు చూచినట్లయితే అక్కడ మరి ఒక మాట కూడా ప్రవచనముగా ఉంది. చూడండి, 22 యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వాడిని విడిపించునేమో. వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వాడిని తప్పించునేమో అందురు. చూడండి, ఎగతాళిగా ఈ మాట అంటారు అని కూడా లేఖనములు ముందే ఉంది. ఇప్పుడు ఇదే మాటను మత్తయి సువార్త 27వ అధ్యాయము 43వ వచనము ఒక్కసారి చూడండి. వాడు దేవుని యందు విశ్వాసముంచును, నేను దేవుని కుమారుడినని చెప్పిన గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించునని చెప్పిరి. అదిగో చూడండి. అలాగే లూకా సువార్త 23వ అధ్యాయము 5వ వచనం చూడండి. అయితే వాడు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకు యూదా దేశం అంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. 35వ వచనం చదువు తల్లి. 23:35. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించును, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనని అపహసించిరి. చూసారా, ఇవన్నీ కూడా సిలువ మీద పలికిన మాటలు. ఒకవైపు ఆదరణ, మరి ఒకవైపు నీవు జాగ్రత్తగా చూస్తే లేఖనములు నెరవేరునట్లు ప్రవచనములు ముందుగానే చూపుతూ, పూర్వమందు ప్రవక్తల నోట ఆ మాటలను మర్మముగా తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన మరణమును తెలియచేసిన దేవుడు ఆయన మరణ విజయాన్ని రహస్యపరుస్తూ ఉన్నాడు. కారణమేమిటి
అంటే ఆయన పునరుత్థానమును ఆ దినమున రహస్యముగా ఉంచాలి. అలా కాకపోతే సాతాను సిలువకు అపవాది యేసయ్యను సిలువకు వెయ్యనివ్వడు. ఎప్పుడైతే ఈ సిలువ మరణము జరగదో నీకు నాకు ఆదాము నుంచి వచ్చిన మనము చేసిన ఈ పాపము విడుదల జరగకుండా అపవాది ఎత్తుగడ. ఆ రోజు కూడా అదే జరిగింది. ఆయన ఈ యొక్క బల్లారాధన చేస్తూ ఉన్నప్పుడు, ఆ పస్కాను భుజిస్తూ ఉన్న ఆ చిట్ట చివరి క్షణములో పేతురు అందరూ కూడి ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు ఒక మాట. ఇదిగో నేను చనిపోతాను, నన్ను సిలువ వేస్తారు. అవును, వాడికి తెలుసు గనక వాడు అక్కడే వారి మధ్యలో ఉండి గమనిస్తూ ఉన్నాడు. వాడు అక్కడే ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రభువుని విడిచిపెట్టాలి. ఆ గడియ ఆయన ఏర్పాటు చేయబడిన గడియ, అది అంధకార గడియ. అది వాడికి తెలుసు. ఇంకొద్ది సేపట్లో యేసుని అప్పగిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ ఆయనలో ఉన్నప్పుడు శ్రమలు కలిగినను మరణము రాదు. కాబట్టి వాడు అక్కడే నిలుచుని చూస్తూ ఉన్నాడు. తర్వాత మరి ఒక మాట చెప్పడం జరిగింది. అదేమిటో తెలుసా? 3వ దినమున లేస్తాను. 3వ దినమున లేస్తాను అనగానే వెంటనే వాడికి అప్పుడు బోధపడింది. అప్పటి వరకు రాజులను, ప్రధానులను, యాజకులను, అనేకులైన వారిని రెచ్చగొట్టి మన నిమిత్తమై, ప్రజల నిమిత్తమై అదుగో అన్న కయపల యొక్క నోటి ద్వారంతోటి, నోటి మాటతోటి ఒక ప్రవచనము కూడా, అనేకులైన వారి కొరకు ఒకడు చనిపోతాడనే ప్రవచనాన్ని కూడా వారు లేవనెత్తారు. చనిపోతాడని మాత్రమే తెలుపుకున్నారు, కానీ గెలుస్తాడు మరణాన్ని వారు గుర్తించలేదు. నేటి లోకము అని. ఎప్పుడైతే నేను మరణమును 3వ దినమున లేచి గెలుస్తాను, అనేకులకు ప్రతినిధిగా మొదట నేను లేస్తాను. ఏ వ్యక్తులు నా యందు విశ్వాసం ఉంచుతారో వారు 2 తెగలై ఉన్నారు. నా యందు మృతులైన వారు మరి ఒకరు నాతో పాటు రాకడకు బ్రతికి ఉండగానే కొనిపోబడి నా యొద్దకొచ్చు. ఈ ఇద్దరు లేస్తారు, లేపుతాను అని దానియేలు 12:2లో చెప్పినట్లు సమాధులు తెరుస్తాను. కొందరు నిత్య జీవమునకును, మరికొందరు నిత్య హేయతకును పాలు పొందుతారన్న మాట క్రీస్తులో నెరవేర్పు జరగబోతుందని తెలిసి ఇక ఆయన లేవకూడదని వెంటనే ఏమి పాలు పోని అపవాది పేతురు లోపలికి, పేతురు లోపల నుంచి ఏ సాక్షాత్తు సృష్టికర్త చేయి కూడా పట్టుకొని అంటూ ఉన్నాడు, ఇది నీకు దూరం అవును. దూరమగును గాక, ఇది నీకు దూరమగును గాక అని ప్రభువుని గద్దింపు చేస్తూ ఉన్నాడు. ఆయన నేను లేస్తాను అనగానే వాడికి ఏం చేయాలో అర్థం కాలేదు. శిలువ మరణపు గడియలలో ఆయన కొద్ది క్షణాలలో ఉంది అనగా చేసేది లేక ప్రభువు యొక్క శిష్యులలోనే వాడు నిలబడి ఉన్నాడు. కేకలేస్తూ ఉన్నాడు, సాతానా, మనుష్యుల జ్ఞానము నీవు కలిగిన వాడవు, మనుష్యుల సంగతులు నీవెరిగిన వాడవు, నా తండ్రి సంకల్పము నీవు ఎరగని వాడవు, నేనెందుకు వచ్చానో నీవెరగని వాడవు. నేను మరణమును గెలుపుటకొచ్చాను, మరణించడము కోసమే కాదు. సృష్టిలో మరణ నియమము అనేది హెబ్రీ 9:27లో పెట్టిన వాడను నేనే. సమస్త జనులకు ఒక్కసారి మరణము. ఆ మరణమిచ్చిన నేను మరణించడము కోసమే అయితే ప్రయోజనము లేదు. ఏ ప్రజలను నీవు మాయలోనికి తీసుకున్నావు, నీ మాయలో పడ్డ వాళ్ళలో నన్ను అంగీకరించి జీవించిన వారున్నారు.
వారిని లేపటం కోసం నేను మరణాన్ని గెలవబోతున్నాను. ఎప్పుడైతే అన్నాడో ఇక వాడికి సాధ్యపడలేదు. ఇది నీకు దూరమగుగాక. శాపనార్థాలు, కోపోద్రిక్తమైన మాటలు పలుకుతూ దైవజనమా చూడండి, చూడండి ఎంత చక్కని ఆ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు ప్రభువు. నీవు మనుష్యులను పట్టుకొని పాతాళానికి ఈడ్చడమే నీ పని, మరణమును గెలుచుట. అయితే నేను ఆ పాత్రలోనిది తాగుతాను, అంతవటికే నీకు తెలుసు. ఆ పాత్రను నేను ముడతాను, నా నోటికి తగిలించుకుంటాను, రుచి చూస్తాను, అంతవటికే నీకు తెలుసు. ఆ పాత్రలోనిది నేను త్రాగితే నా తండ్రి నా చెయ్యి విడుస్తాడు, అంతవరకే నీకు తెలుసు. తరువాత మహోద్రేకము కలిగి నిన్ను విడుదల వాత్సల్యముతో చేస్తాను. నీవనుకుంటున్నావు నేను పాతాళములో నిన్ను మూసివేస్తాను కదా, నన్ను నా చెర నుండి ఎవడును విడిపించజాలడు అని నీవనుకుంటూ ఉన్నావు. నేను పాపము చేయువాడను కానా, నేను పరిశుద్ధుడను. నేనెన్నడూ పాపము చేయలేదు, నేను మరణము నిమిత్తం వచ్చాను. అయితే నీవనుకుంటున్నావు నేను పాపిని కాను అని ఎరిగిన నీవు కూడా ఆదాము పాపము తీసుకున్నావు కదా, ఆ పాత్రలో ఆదాము యొక్క పాపమున్నది. ఇక్కడే ప్రకటన 5వ అధ్యాయము 8వ వచనము చూస్తే ఆ పాత్రలో పరిశుద్ధుల ప్రార్థనలు అని ఉంది. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలో ఏమిటి ఆ పాత్రలో ఉంది చూడండి ఒకసారి. ప్రకటన 5:8. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఇదిగో ఆ పాత్రలున్నవే వారే అనగా వారి ప్రార్థనా జీవితము. ఈ రోజున నీ ప్రార్థన, ఈ రోజున నీ విశ్వాసం, క్రీస్తులో ఉన్న నీ ప్రేమ, నీ నడత, నీ క్రియలు, ఇవి నిన్ను ఆ పాత్రగా చేస్తూ ఉన్నవి. నీ విశ్వాసము ద్వారా, నీ కన్నీళ్ల ద్వారా ఆయన నీ పాపములో పరిహరిస్తూ వెళుతూ ఉన్నాడు. అనునిత్యము నీ పాపాలు కడుగుతూ ఉన్నాడు. ఆ రోజున ఆ పాత్రలోని వారు, ఆ పాత్రలో ఉన్న వారి క్రియలై ఉన్నవి. వారి పాపములు విడుదల లేకుండా పోయింది. వేల సంవత్సరాలు ఆదాము నుంచి యేసుక్రీస్తు కాలము వరకు కూడా ఒక్కడును పాపము విడుదల పొందలేదు. యోబు అంటూ ఉన్నాడు, దావీదు అంటూ ఉన్నాడు, ప్రసంగి అంటూ ఉన్నాడు, పాప సహితులలో నుంచి పాపపు రహితుడు వచ్చిన ఎంత గొప్ప మేలుంటున్నదంటూ ఉన్నాడు. అయితే ఆ పాత్రలోది ఆయన త్రాగినప్పుడు తండ్రి కుమారుని ఎడబాస్తూ ఉన్నాడు. తండ్రి కుమారుని చేయి విడిచిపెడుతున్న అనుభవాన్ని తట్టుకొనలేక యేసయ్య నా ప్రాణము మరణమగునంత వేదన పడుతూ ఉన్నాడు. ఈ పాపిష్టి మనుష్యుల యొక్క క్రియలను బట్టి నేను మరణానికి సిద్ధమే, కానీ నా తండ్రి నా చేయి విడుస్తున్నాడు అని తెలుసు. కానీ విడిచినప్పుడు ఎంత వేదన. హల్లెలూయా. 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 ఎవరినో ఒక పల్లవి పాడండి. ఆ పాపపు యొక్క తీరు ఎంత బాధాకరమో గ్రహించిన ఆయన
వేదన పడ నీ పాపాన్ని నేను మోసాను. ఆ పాత్రలు పరిశుద్ధులు. వారి ప్రార్థనలు ఆదాము నుంచి వేదన పడుతూ, అయ్యో మరణము నుంచి నాకు విడుదల లేదే అని భయంకరమైన ఆ బాధలోనే వారు చనిపోతూ ఉన్నారు. మరణ విమోచన వారికి రావడం లేదు. మరణ విమోచన వారి జీవితాలలో లేదు. పాతాళములోనే ఉంటున్నారు. అయితే వారు కనిపెట్టుకొని ఉంటున్నారు. నా విమోచకుడు సజీవుడు. యోబు 19:25-26 అంటూ ఉన్నాడు, ఆయన నన్ను విడుదల చేస్తాడు. ఒకానొక సమయములో నేను నా శరీరము సీకిపోయిన కుళ్ళు పట్టి మొత్తం తినివేసినను సరే నా విమోచకుడు లేపుతాడు. నిరీక్షణ అయితే కలిగి ఉన్నారు, కానీ విడుదల, ఆ విడుదల కోసం నేను వచ్చాను. అయితే వచ్చిన నేను, ఆయన అంటూ ఉన్నాడు, ఆ గెత్సేమనే వనములో మత్తయి 26లో తర్వాత చదువుకోండి 30-46, 36-46 ఇంకా డీప్‌గా చూస్తే ముమ్మారు వేదన, ముమ్మారు వేదన ఏమిటి అంటే ఆ పాత్ర ఒకటి ఆయనకు దగ్గరగా తెచ్చాడు. ఆ మరణ వేదన, తండ్రి కుమారులు ఎడమవుతారేమో. నా జీవితములో ఒక చిన్న అనుభవం. నా కుమారుడు మనోహర్ నెలల పిల్లవాడు, 3-4 నెలలు ఉంటాయేమో. ఫీవర్ వస్తే నా దగ్గర బంధువు డాక్టర్ వచ్చి ఒక ఇంజెక్షన్ చేశాడు. నేను అప్పుడు అందుబాటులో లేను. ఎందుకో తెలియని వేదన కలిగి ఆదివారమే హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన నేను మరలా బుధవారానికి రావాలి రావాలి అనే తలంపు వచ్చి మేఘాల మీద వచ్చాను. రాత్రి 11:30-12కి నేను ఆ ఊరికి వెళ్ళాను, విజయవాడ దగ్గర. ఏం జరిగింది అంటే ఇచ్చిన ఇంజెక్షన్ బాగానే ఉందని పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చాడు ఆయన. పరీక్ష చేయకుండా ఇవ్వడం వల్ల అది రియాక్షన్ ఇచ్చింది. ఒళ్ళంతా బొబ్బలుగా మారిపోయింది. ఆ బిడ్డ అర్ధరాత్రి ఏ వసతి లేదు, ఏం చేయాలో పాలుపోలేదు. తెల్లవారుదులు కన్నీళ్లు పెట్టి పెట్టి అంత అలసటలో ఇక దేవుడేది వంకర్లు తిరిగిపోతున్నాడు. మాట రాని పిల్లవాడు, ఎవరికి చెప్పలేని స్థితిలో ఆ తండ్రిగా నేను పడ్డ వేదన జీవితంలో నేను మర్చిపోలేని స్థితి. అందరము కూడి చేతులుంచి ఆ దేహం మీద అలాగే పెట్టి ఏడ్చి 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 తెల్లవారుజామున 4:30-5కు వాటంతట అవే తప్పిపోయినప్పుడు ఊపిరి పీల్చుకున్నాను. ఒక మానవుడైన నేనే ఇంత విలవిలలాడితే నేనొక అపరాధిని, లోకములో జీవిస్తున్నవాడను, ఏ పాపము ఎరుగని ప్రభు, యుగ యుగాలు ఏకమైన తండ్రి కుమారులు. తండ్రిని చేయి విడుస్తాను అన్నప్పుడు మరణానికి యేసయ్య సిద్ధమే, కానీ చేయి విడుగుట ఒక్క క్షణమైనను ఆయన విడువని వాడు. మన నిమిత్తం ఆయన చేయి విడుస్తూ ఉన్నప్పుడు యేసయ్య ఎంత మదన పడ్డాడు. ఈ ప్రజల కోసము నేను ఎంత వేదనను పొందుతున్నానో, నేను నీ కోసమే మరణిస్తూ ఉన్నాను. నీవు గుర్తించు, నీవు గుర్తించు. నా తండ్రి నా చెయ్యి విడిచాడు, నా తండ్రి నా చెయ్యి విడిచాడు. అయితే అది నాకు తెలుసు. యుగ యుగాలుగా మరణపు విడుదల లేదు. ఆ విడుదల జరగడానికి నన్ను పంపాడు. నేను సిద్ధమే, కానీ నా తండ్రి నా చెయ్యి విడిచాడు.
ఎందుకో తెలుసా? ఎన్నడూ నిన్ను విడవకుండా నీవు దూరమయ్యావు, కానీ నా కృప నిన్ను దూరపరచడం లేదు. అయితే ఆ తోటలోనికి నీవు రావాలి అంటే నేను తండ్రి చేతి నుంచి దూరం అవ్వాలి. కనుకని నీ నిమిత్తము నిన్ను ఆదాము ద్వారా దూరమైన నిన్ను తిరిగి చేర్చుకొనడానికి నేను చేసిన కార్యం, నా తండ్రి సంకల్పము ఒక్కసారి చూడు. తిరిగి అపవిత్రతలోనికి జారకో, పాపములోనికి జారకో. నీకోసము నేను నా తండ్రి చేయి కూడా దూరం చేసుకున్నాను. నీవు తోటలోనికి వస్తూ ఉన్నావు, మరింతలోనికి అనుభవములోనికి, రూపాంతర అనుభవము దగ్గరకు నీవు రాగలగాలి. అప్పుడు నిన్ను తోటలోనికి తీసుకుంటున్నాను. లేఖనములు అనేకము తెలియపరుస్తూ ఉన్నాయి, వాటిని నేను నెరవేరుస్తూ ఉన్నాను. కొన్ని మర్మయుక్తముగా దాచి ఉన్నాడు. ఈ రోజునైతే ఇక దాన్ని దాచవలసిన అవసరం లేదు. ఆయన పునరుత్థానుడయ్యాడు. ఆయన మనకు కృపనిచ్చాడు. మనలను పునరుత్థానులుగా మార్చుతూ ఉన్న గొప్ప దేవుడై ఉన్నాడు. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దీవించగాక. ఆయన మన కోసమై చేయి వింటున్న సత్యాన్ని గుర్తించి ఆయన కృప ఎంత అపారమైనదో గ్రహించడమే ఆయన సంకల్పము. నా తండ్రి, లేఖనమును బట్టి నేను అంటూ ఉన్నాను, నా దేవా నన్ను ఎలా చేయించాను. వీడు ద్వారా పలకబడినటువంటి సాక్ష్యం. ఆ పాత్రలో విషమున్నది, ఆదాము నుంచి వచ్చిన విషయము. ఆ విషము పాతాళములోనికి లాక్కెళుతూ ఉన్నది. ఆ పాతాళములోనికి ఆయన కూడా విడుదల కోసము చెయ్యి విడిచాడు. నీ కోసము నేను చేసిన కార్యము నిత్యము నీ హృదయములో రంగరించుకో. నీవు పాపమునకు దూరమై జీవించు. పరిశుద్ధుడిగా ఉంటూ పరిపూర్ణునిగా ఉన్ననాడు అదిగో ఆ తోటలో ఇదిగో ఈ ముగ్గురి వలె నిన్ను చేర్చువాడనని అభయము ఆయన సిలువ యొద్దకు చేరిన మనకిస్తూ ఉన్నాడు. ఆ తోట ప్రవేశం. అందుకోసము నా తండ్రి నన్నెందుకు చేయి విడిచాడో గ్రహించమనేది ఆయన సంకల్పమై ఉన్నది. అట్టి కృపలో ఆ యొక్క తోటలో ఆ యొక్క ముగ్గురి వలె జీవించి ఆ పునరుద్ధాన అనుభవములో జీవించదుముగాక. ఆమేన్. 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.